సర్వేపాలెం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాసం వద్ద ముత్తుకూరు మండలం సైదాపురం సర్పంచ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 150 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో చేరడం జరిగింది. అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ ఎప్పటి లేని విధంగా ఈసారి 2024లో మా నివాసంలో రోజుకి 200 కుటుంబాలు వచ్చి చేరుతున్నారని, వైసీపీ ఖాళీ అయిపోయిందని మీడియా ద్వారా కొనియాడారు. ఈరోజు 117 పంచాయతీల్లో ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లో కట్టలు తెంచుకొని వస్తున్నారు. కనీసం 20 గ్రామాల్లో వాళ్ళకి మనుషులు దొరకని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు దోపిడీ, దుర్మార్గాలు, అరాచకాలు, తప్పుడు కేసులు, జైళ్ళకి పంపించడం, ఆస్తులు విధ్వంసం, పేదోళ్ళ ఆస్తులు విధ్వంసం, ఇది మనం ఎప్పుడు చూసాం? సర్వేపల్లి చరిత్రలో చూసామా? లేదే. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ. నెల్లూరులో కూడా మేము ఎప్పుడు చూడలేం. అనవాళ్ళతో పోరాడాం, నేదురుమల్లితో పోరాడాం, రాజశేఖర రెడ్డితో పోరాడాం. మా జోలికి రాలే. నా మీద 23 కేసులు. 23 అంటే ఇప్పుడు లెక్క చూస్తే నేను 13 అనుకుంటున్నా. 23 కేసులు. ఇక నా మీద 23 పెడితే కొరవల మీద పెట్టడానికి ఏముంది? నేనేమి నకిలీ మద్యం, కల్తీ మద్యం సప్లై చేసి నేను చంపలే. నకిలీ పత్రాలు, విదేశీ పత్రాలు, విదేశాల్లో ఇమిగ్రేషన్ స్టాంప్స్, బ్యాంక్ ఖాతాలు సృష్టించి అపోజిషన్ ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద అటువంటి ఆరోపణ నేను ఎప్పుడు చేయలే. ఏదున్నా జనం కోసం పోరాడాం, జనం కోసం బతికాం, జన సమస్యల పరిష్కారం కోసం కృషి చేశాం. ఫస్ట్ టైం. అందుకే నా ఉద్దేశం ఏంటంటే, ఒక రాక్షసుడిని రాక్షస సంహారం అనే మెసేజ్ వాళ్ళ గుండెల్లో నిలబడిపోయింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన దాకా భయపడి గుండెల్లో పెట్టుకున్నారు. ఈరోజు బయటపడ్డారు. బర్స్ట్ అయిపోయింది, బ్లాస్ట్ అయిపోయింది. అది పరిస్థితి. ఏదేమైనా నా ఉద్దేశం అయితే, సర్వేపల్లిలో రేపు ఇవ్వబోయే ప్రజల తీర్పు, ఏ ప్రజాప్రతినిధిగా ఎన్నికైనవాడైనా రాష్ట్రంలో, దేశంలో దుర్మార్గాలు చేస్తే, దోపిడీలు చేస్తే, అరాచకాలు చేస్తే ప్రతిఫలం ఎట్టుంటుంది, ప్రజలు తిరగబడితేననే సందేశం ఇస్తున్నారనే పరిస్థితి ఈరోజు సర్వేపల్లిలో వచ్చింది. విజయ్ కుమార్ గట్టిగా కృషి చేశాడు. ఆ పంచాయతీ కోసం, జనం కోసం పనిచేశాడు. అటువంటి విజయ్ కుమార్ ఈరోజు తెలుగుదేశంలోకి రావటం నిజంగా సంతోషంగా ఉంది. ప్రతిరోజు ఉదయం 100 నుంచి 200, 250 కుటుంబాలు పార్టీలో చేరుతున్నాయి. నేను 94 నుంచి పోటీ చేస్తుండా. అంతకుముందు చూస్తూనే ఉండా. సినిమా నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎలక్షన్స్ 72 నుంచి చూస్తున్నా నేను. ఇటువంటి తిరుగుబాటు మేము ఎప్పుడు చూడలే. ఈ నెల్లూరు ఆఫీసు పట్టడంలే. వేదాయపాలెం గాంధీనగర్ ఆఫీసు ఉదయం లేస్తే జనసందోహంతో నిండిపోతుంది. పక్కనే ఆయన ఇల్లు ఉంది. ఆడ మనిషి అనేవాడు కనపడని పరిస్థితి వచ్చింది. మా పక్కనే మా ఇల్లు, కాకాని ఇల్లు, మన ఇల్లు. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.